ఇదైతే ఆలయానికి పైకి వచ్చే మెట్ల మార్గం. సో ఈ రాళ్ళు కూడా చూస్తుంటే పురాతనమైన అనిపిస్తున్నట్టు ఉంది ఓవరాల్గా. భక్తులందరూ టెంపుల్కి రావాలంటే మ్యాక్సిమం ఇట్టే మెట్ల దారి మీద పైకి వస్తారు. ఈ మెట్ల దారి నుంచి టెంపుల్ లోపలికి వెళ్తారు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒంగోలు నుండి నెల్లూరు వెళ్ళే రూట్లో సింగరాయకొండ ఎండింగ్కి వచ్చిన తర్వాత కొంచెం లెఫ్ట్ తీసుకొని వస్తే ఆర్చి ఒకటి ఉంటుంది. ఆర్చిలోంచి లోపలికి వస్తే టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ అయితే త్రేతాయుగం నాటిదని చెప్తున్నారు. మరి బహుశా అది ఎన్ని సంవత్సరాలదో మనకు ఐడియా లేదు. మొత్తానికైతే త్రేతాయుగం నాటిది అని రాసి ఉంది అక్కడ. టెంపుల్ చూస్తే పురాతనమైన ఉంది, బట్ ఈ పైన పెయింటింగ్ వేయటం వల్ల కొంచెం ఆ పాతదనాన్ని కోల్పోయింది.